అందరికీ నమస్కారం. నా పేరు ముక్కామల చక్రధర్. నేను సభలో మాట్లాడాను, పుస్తకావిష్కరణ సభలకు వెళ్ళాను. హైదరాబాద్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు. ఇలా అధ్యక్షుడు అనే పదం మాత్రం ఇవాళే మొదలైంది. ఇప్పటివరకు నేను ఏ సభలోనూ అధ్యక్షుడిగా లేను. అధ్యక్షుడు పడే పాటలు పక్కన కూర్చుని చూసి ఆనందించాను తప్ప ఆ పాటలు నేనే పడతానని నాకు తెలియదు. ఇవాళ ఈ ముగ్గురు, సుధామురళి, రాధాకృష్ణ, అమూల్య, వీళ్ళ కుట్రలో భాగంగా నన్ను అధ్యక్షుడిగా చేశారు. నిజానికి నాకు కింద కూర్చుని నగ్నముని లాంటి మహానుభావుడు, వసీరా లాంటి గొప్ప కవి, వాణిశ్రీల గారి నయనాల ఆవిడ సమీక్ష, మా జర్నలిస్టు, మా ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్ శాంతిశ్రీ గారు, వీళ్ళంతా ఏం మాట్లాడతారో విని 4 అక్షరాలు నేర్చుకుని మా ఊరు వెళ్దాం అనుకున్నాను. నాకు అవకాశం లేకుండా వాళ్ళ చేత మాట్లాడించు అని ఈ బాధ్యత అప్పగించారు. అందుకని అనివార్యంగా తప్పులు దొరుకుతాయి. దాన్ని పెద్దవాళ్ళు క్షమించండి, మన్నించండి. అసలు కవిత్వం ఎందుకు? అధ్యక్షోపన్యాసం అయిన తర్వాత మిగతా కార్యక్రమం ఉంటుంది. అసలు కవిత్వం ఎందుకు రాయాలి? శ్రీశ్రీ కవిత్వం రాయడం కోసం సుక్కిన రోజులు లేవా అన్నాడు. మనం శ్రీశ్రీని చాలా గొప్ప కవి అనుకుంటాం. 4 అక్షరాలు రాయడం కోసం మహాకవి అని మన చేత పిలిపించుకున్న శ్రీశ్రీ కూడా తనలో తాను వేదన పడి సుక్కిన రోజులు అనేక ఉన్నాయి. పులిగుహలోకి వెళ్ళ సాహసించిన వాడే పులిపిల్లను పట్టి తెస్తాడు. 1000 కత్తివేట్లకు జంకని వాడే రాజును పదవీభ్రష్టుణ్ణి చేస్తాడు. నేను కాదు, అధోలోకాలకు పోతున్న సమాజ విమానాన్ని హైజాక్ చేసిన వాడిని, ఖడ్గాన్ని మీటి ప్రచండ జన సంగీతాన్ని వినిపించిన వాడిని అన్నాడు శివసాగర్. ఇది కవిత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని కవిత్వం రాయాలి. చీకటి రోజుల్లో గానాలు ఉండవా? ఉండకే, చీకటి రోజుల గురించి గానాలు ఉంటాయి అన్నాడు బెర్టోల్డ్ బ్రెక్ట్. చీకటి రోజుల గురించి రాసేదే కవిత్వం. ఆ చీకటి రోజుల్లో బతుకుతున్న మనలాంటి అనేక మందిని చీకటి రోజుల నుంచి బయటకు తీసుకురావడం కోసం వీళ్ళు కవిత్వం అవుతారు. అది మనం చదివి కాస్త సేద తీరి మనుషుల్లాగా మారి బయట ప్రపంచంతో, మానవులతోటి మంచి సంబంధాలు పెంచుకుని మానవులుగా బతికి మానవులుగా వెళ్ళిపోతాం. కవిత్వంలో ఉన్న గొప్పతనం అది. అందుకే ఈ సభలు పెట్టుకోవడం, ఈ రాసుకోవడం. పొద్దు తనని పొడవక ముందే బక్కటెద్దులు వెంటరాగా, పొద్దు తనని పొడవక ముందే బక్కటెద్దులు వెంటరాగా, భుజాన నాగలి వేసుకుని పొలానికి వెళ్ళే ప్రతి రైతు శిలువ మోస్తున్న జీసస్ క్రీస్తులా కనిపిస్తాడు అన్నాడు ఇక నగ్నముని. రైతుని దేవుడిగా పోలుస్తూ దేవుడికి ఉన్న స్థానాన్ని రైతుకి ఆపాదించి కవిత్వం రాసిన మహానుభావుడు నగ్నముని. నా చిన్నతనంలో మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం సెక్రటరీగా డబ్బులు దాచుకుని చిరంజీవిని చూడడానికి చెన్నై వెళ్ళాలి అని కోరిక పెట్టుకున్న నేను ఆ వసీరా అనే దుర్మార్గుడి వల్ల సాహిత్యం పరిచయం అయ్యి కవిత్వం చదివి దాంట్లో పిచ్చిలో పెరిగి అలా దాచుకున్న డబ్బులతోటి కవుల్ని కలవడానికి, రచయితల్ని కలుసుకుందుకు నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో హైదరాబాద్ వచ్చాను. అలా మొట్టమొదటిసారి అసెంబ్లీలో నగ్నముని కలిశాను. నగ్నముని పాదాలకు దండం పెట్టుకున్నాను. తండ్రి, ఎంత గొప్పవాడు అయ్యా, మమ్మల్ని ఎంత అద్భుతంగా ప్రేమిస్తున్నావయ్యా. అక్కడి నుంచి వరవరరావు దగ్గరికి వెళ్ళాను. వరవరరావు దగ్గరికి వెళ్ళి అరగంట ఉన్నాను. ఏం మాట్లాడలేకపోయాను. ఆయన చాలా అడిగాడు,
దేనికి నేను సమాధానం చెప్పలే. అసలు ఇంత అద్భుతమైన మనుషులు మన కళ్ళ ముందు తిరుగుతూ ఇంత అద్భుతమైన కవిత్వాన్ని పంచుతూ ఇలా హాయిగా బతకండిరా, ప్రేమించండిరా, మనుషులు రా మీ చుట్టూ ఉన్నది, మనుషుల్ని ప్రేమించకుండా ఇంక దేన్ని ప్రేమిస్తారా అని చెప్పిన మహానుభావుల్ని కలవడం కోసం నేను ఆ రోజుల్లో డబ్బులు దాచుకుని వీళ్ళని కలవడానికి వెళ్ళాను. అలాంటి నగ్నముని ముఖ్య అతిథిగా వచ్చిన ఈ సభలో నేను అధ్యక్షుడిగా కావడం బహుశా నాకు పూర్వజన్మల మీద నమ్మకం లేదు, దేవుడి మీద కూడా. అయినప్పటికీ ఇవాళ ఈరోజు నగ్నమునితో పక్కన కూర్చుని నగ్నమునితో దాదాపు 30 ఏళ్ళ స్నేహము, ఇంకా నా వృత్తి కూడా జర్నలిజం కాబట్టి అవి ఉన్నప్పటికీ నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి ఇప్పటి వరకు నగ్నమునితో గడిపాను. చాలు ఈ జన్మ. ఇంకా నాకు నా శేష జీవితంలో ఏమీ జరగకపోయినా నేను చింతించను, బాధపడను, హాయిగా మరణిస్తాను. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నేను చూడని దేవుడికి చాలా నమస్కరిస్తున్నాను. వసీరా నేను ఒకే వీధిలో ఎదురెదురు ఇంట్లో ఉండేవాళ్ళం. వాళ్ళ తమ్ముడు నా జీవితంలో మొట్టమొదటి ప్రాణ స్నేహితుడు. వాడు లేడు. వాడితో నేను స్నేహం చేశాను, వీటితో సాహిత్య స్నేహం చేశాను. మేమిద్దరు క్రికెట్ మ్యాచ్లు ఆడేవాళ్ళం. క్రికెట్ మ్యాచ్లు ఆడిన తర్వాత వసీరా కవిత్వాన్ని ఆయన వినిపించేవాడు. వసీరా పేరుతో ఒక పద్యం ఆంధ్రజ్యోతిలో వచ్చింది, కింద వసీరా అని పేరు ఉండేది. నేను కూడా అలా పేరు తెచ్చుకోవాలి, నా పేరు కూడా పేపర్లో పడాలి అనే కాంక్షతో వసీరా తెల్ల చొక్కా వేసుకుంటే తెల్ల చొక్కా వేసుకున్నాను, ప్యాంట్ వేసుకుంటే ప్యాంట్ వేసుకున్నాను. వాడు వంకాయ కూర ఇష్టంగా తిన్నాడని వంకాయ కూర ఇష్టంగా తిన్నాను. వాడు బంగాళదుంప ఎప్పుడు వదిలేశాడని అది కూడా వదిలేశాను. అలాంటి వసీరా ఈరోజు ఇక్కడికి రావడం చాలా వీళ్ళు ఈ రాధాకృష్ణ, అమూల్య వీళ్ళు చేసుకున్న అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఈ వీళ్ళని సమీక్షించడానికి వాణిశ్రీ గారు, శాంతిశ్రీ గారు, మనకి తెలుగు కవిత్వ సాహిత్యంలో కథలు కావచ్చు, కవిత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి ఒక్కడే శ్రీశ్రీ ఉన్నాడు. ఇవాళ వేదిక మీద 2 శ్రీశ్రీ ఉన్నారు. ఒకళ్ళు శాంతిశ్రీ, 2 వాణిశ్రీ. 2 శ్రీశ్రీలని 2 కళల ఈ పుస్తక పరిచయం కోసం వీళ్ళు ఎంపిక చేసుకోవడం చాలా అద్భుతమైన. వీళ్ళిద్దరికీ భవిష్యత్తులో చాలా మంచి కవిత్వం రాస్తారు, మంచి ముందు చూపు ఉంది అని చెప్పడానికి ఇది తార్కాణం. 2 శ్రీశ్రీలు. ఒక శ్రీశ్రీనే మనం నెత్తిమీ పెట్టుకున్నాం. ఇక 2 శ్రీశ్రీల్ని ఎంత అద్భుతంగా కొలుస్తున్నామో మీకే తెలియాలి. ఇందాక నేను చెప్పినట్టు శ్రీశ్రీ చెప్పిన, బెర్టోల్డ్ బ్రెక్ట్ చెప్పిన, నగ్నముని చెప్పిన, రాధాకృష్ణ చెప్పిన, అమూల్య చెప్పిన, వాణిశ్రీ గారు చెప్పిన, వసీరా చెప్పిన, కవిత్వం అనేది మనకి ఆక్సిజన్ లాంటి. డాక్టర్ ఇచ్చే మందులతో, చేసే ఆపరేషన్లతో, దేవుడికి దండం పెట్టుకునే కోరికల కంటే కూడా కవిత్వం చాలా గొప్పది. అలాంటి కవిత్వం రాయడమే కాకుండా వాటిని పుస్తకాలుగా తెచ్చుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. మేము సుధామురళి, నేను, రాధాకృష్ణ, అమూల్య, మేము 4 చాలా క్యాజువల్గా ఊరికే ఒకళ్ళకొకళ్ళు ఫోన్ చేసుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరు పుస్తకం రావాలి అని నేను సుధా అనుకున్నాను. వాళ్ళిద్దరికీ తెలియదు ఆ విషయం. సుధమ్మ పుస్తకం వచ్చింది, సుధమ్మతో పాటు కాదని కవిత్వం రాస్తున్నారు వీళ్ళ కవిత్వం కూడా రావాలి అని నేను సుధమ్మతోటి ప్రపోజల్ పెట్టాను. వేద్దాము అంది. డిసెంబర్లో వేద్దామను. ఎందుకో అయిందో ఏంటో తెలియదు కానీ నెల రోజుల్లోపే మేము ఈ ప్రాజెక్ట్ అనుకున్న నెల రోజుల్లోపే పుస్తకాలు మా చేతికి వచ్చేసాయి. అసలు ఈ నెల రోజుల్లో ఒక రోజు కూడా కాదు, ఒక నిమిషం కూడా అనవసరంగా పాడవలేదు. మేము 4 నిరంతరం
ఈ పుస్తకం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. నువ్వు తిన్నావా అని కూడా ఎవరో ఒకళ్ళు అడగలే. నువ్వు సినిమాకి వెళ్ళావా అని కూడా అడగలే. నువ్వేం చేసావని అడగలే. మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని కూడా అడగలే. ఇప్పుడు రాధమ్మ ఏం చేస్తుంది? పుస్తకాలకి బొమ్మలు తీస్తుంది, పోయమ్స్కి బొమ్మలు తీస్తుంది. అమూల్య ఏం చేస్తుంది? పాత పోయమ్స్ అన్నింటినీ మన ఫేస్బుక్లోంచి వాటిలోంచి బయటికి తీస్తుంది. సుధా ఏం చేస్తుంది? వాటిని సెలెక్ట్ చేస్తుంది. చక్రధర ఏం చేస్తున్నాడు? ఏ పోయంకి ఏ బొమ్మ ఉండాలో చెప్తున్నాడు. ఇలాగా ఒక 30 రోజుల పాటు ఒక వేద పండితులు యాగం చేస్తున్నట్టుగా మేము దీన్ని ఒక యజ్ఞంగానే భావించి చేసాము. పుస్తకం వచ్చింది. మా అదృష్టం బాగుండి, మా నలుగురు అదృష్టం బాగుండి పుస్తకాన్ని ముందుకు రావడానికి మాకు చాలామంది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, మాకు చాలామంది మా నలుగురికి వాళ్ళ పిల్లలని అనుకుని మాకు అండగా నిలబడ్డారు. ఆ పుస్తకం వచ్చింది. పుస్తకాలు వచ్చాయని హైదరాబాద్ నుంచి ప్రింటర్ ఫోన్ చేసి చెప్పగానే మిత్రుడు ప్రసాద్ నేను వెళ్ళాం. పుస్తకాలు తీసుకున్నాం. 2 పిల్లల్ని ఎత్తుకున్నంత ఆనందం కలిగింది. 2 చంటి పిల్లల్ని చేతుల్లోకి తీసుకుని ముద్దాడినంత ఆనందం కలిగింది ఆ పుస్తకాలు చూసి. దాని వెనక అమూల్య అనే అమ్మాయి 10 ఏళ్ల కష్టం ఉంది. రాధాకృష్ణ అనే అమ్మాయి 5 సంవత్సరాల కష్టం ఉంది. ఆ కష్టాన్ని తొలిసారిగా చేతుల్లోకి తీసుకున్న అదృష్టం ఈ ముక్కామల చక్రధర్ది. కవిత్వం బాగుంటుంది, బాగోదు, నాకు అనవసరం. అందులో అద్భుతమైన పోయం ఉంది. వీళ్ళు భవిష్యత్తులో ఊపేస్తారు, జ్ఞానపీఠ వస్తుంది, నోబెల్ వస్తుంది. నాన్సెన్స్, అదంతా నాకు అనవసరం. వీళ్ళిద్దరూ రాసిన కవిత్వం పుస్తక రూపంలో వచ్చింది. అది నా చేతుల్లో ఉంది. ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్. నేను ఆ పుస్తకాలను తీసుకున్న మొట్టమొదటి మనిషిని. ఆగమేఘాల మీద ఆ పుస్తకాలు తీసుకుని హైదరాబాద్ నుంచి కారులో వచ్చి వీళ్ళిద్దరిని పిలిచి రాధమ్మ ఇంట్లో ఆ పుస్తకాలు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు వాళ్ళ కళ్ళ నుంచి వచ్చిన కన్నీరు చెలించిపోయాను నేను. వాళ్ళు పడిన ఆనందం చూసి, ఆహా, కవిత్వం అంటే ఇదిరా, జీవితం అంటే ఇదిరా, ఇంతకంటే ఇంకేం కావాలి. అలాంటి పుస్తకాలు ఇప్పుడు నేను కొంచెం ఎమోషన్ అయ్యాను. దాని వెనక నెల 15 రోజుల పట్టుదల ఉంది, నెల 15 రోజుల కృషి ఉంది. అందుకని మాత్రమే నేను ఎమోషన్ అయ్యాను. ఇంకో విషయం కూడా చెప్తున్నా, మిగతా ముగ్గురు కూడా ఎమోషన్ అవుతారు. మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. వాళ్ళు కూడా ఇదే ఉద్వేగంలో ఉన్నారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా పెయిన్ఫుల్గానే మాట్లాడతారు, ఆనందంగానూ మాట్లాడతారు. కానీ వాళ్ళ పెయిన్ని వాళ్ళు ఇక్కడ ఆవిష్కరిస్తారు. పుస్తకాల్లో అమూల్య పుస్తకం పేరు భూమి నవ్వడం చూశాను. నాకు ఆంధ్రజ్యోతి నుంచి ఫోన్ చేసి, సాహిత్యం పేజీ ఇన్ఛార్జి, ప్రియ పద్యం అని రాస్తున్నాము, మీకు నచ్చిన ఒక పద్యం మీద చిన్న కామెంట్ రాసి సీనియర్ల చేత రాయిస్తున్నాము, పంపించండి అని అడిగితే నేను భూమి నవ్వడం చూశాను అనే పోయం మీద రాసి పంపించాను. మామూలుగా జర్నలిస్ట్ని కాబట్టి మేడం గారికి కూడా తెలుసు, మాకు చేతికి వచ్చిన పోయం పబ్లిష్ చేయడానికి కనీసం 2 నుంచి 3 నెలలు పడుతుంది. అలాంటిది ఆ పోయం చదివి, నేను రాసింది చదివి ఇమీడియట్గా నెక్స్ట్ వీకే దాన్ని మిత్రుడు సాహిత్య పేజీ ఇన్ఛార్జి మెహర్ పబ్లిష్ చేశాడు. అది పబ్లిష్ అయిన తర్వాత మాలో మరింత ఉత్సాహం వచ్చింది. ఆ భూమి నవ్వడం చూశాను పుస్తకంలో మానవులకి సంబంధించిన, రైతులకి సంబంధించిన కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాకుండా వాటికి పరిష్కారం కూడా చూపించడం ఉంది. అందువల్ల అది కవిత్వం అయింది. కన్నీళ్లు మాత్రమే చెప్తే అది కన్నీళ్ళే అవుతుంది, పరిష్కారం కూడా చెప్పింది. కాబట్టి భూమి నవ్వడం చూశాను అనేది ఒక కవిత్వ సంకలనం అయింది. ఇక రాధాకృష్ణ సాధారణ మధ్యతరగతి అమ్మాయి, భర్తకి చేదోడు వాదోడుగా చిన్న చిన్న డిటిపిలు అలాంటివన్నీ చేసుకుంటూ అప్పుడప్పుడు కవిత్వం రాస్తూ, అసలు బయట ప్రపంచంతో కనీసపు సంబంధాలు కూడా పెద్దగా లేని అమ్మాయి గాజాలో జరుగుతున్న యుద్ధం మీద స్పందించి యుద్ధ విరామం అనే పద్యం రాశారు. నేను ఆ పద్యం చదివి నాకు అసలు బాగా డిస్టర్బ్ అయ్యా. ఎక్కడ నందిగామ, ఎక్కడ గాజా, ఎక్కడ
అక్కడ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ఒంటింట్లోనూ డీటీపీ చేసుకుంటూ కంప్యూటర్ ముందు కూర్చున్న అమ్మాయి అంతలా కదిలి ఆ యుద్ధ విరామం అనే పోయం రాయడం, దానికి కొనసాగింపుగా అన్న హోమం అనే పద్యం రాయడం, మన జీవితాల్లో జరుగుతున్న డ్రామాలన్నింటినీ కలిపి నువ్వు ఆడుతున్న డ్రామా, నేను ఆడుతున్న డ్రామా, మన ఇద్దరు కలిసి ఇంకొకటి మీద ఆడుతున్న డ్రామా, మొత్తం ప్రపంచం అంతా డ్రామాగా నడుస్తున్న ఈ రోజుల్లో ఆ లైన్ని పట్టుకుని బ్రే మనం బతకటం లేదురా, డ్రామాల్లో నటిస్తున్నాను రా అని ధైర్యంగా చెప్పిన రాధాకృష్ణ. అందుకని ఆ 2 పుస్తకాల్ని ఒకేసారి తీసుకురావాలనుకున్నాం, తీసుకొచ్చాం. విజయవాడలో తీసుకొద్దాం, విజయవాడలో ఆవిష్కరణ అనుకున్నాం. నగ్నముని అని నేను ఊరికే అన్నా, ఆయన వస్తాడని. కానీ ఊరికే పిల్లలు హ్యాపీగా ఉంటారు కదా, చాక్లెట్ ఇచ్చి సాయంత్రం ఐస్ క్రీమ్ ఇస్తామని చెప్తాం కాబట్టి నగ్నముని వస్తారు అని చెప్పా. వాళ్ళు భలే అది ఊహా అది కానీ అమూల్య అయితే ఏవో అంటారు జిఫ్లు ఏవో అంటారు, 2 కాళ్ళు 2 చేతులు పైకి ఎత్తేసిన జిఫ్లు, ఆనందాలు అవన్నీ పెట్టేసి. రాధాకృష్ణ రాధానే అమ్మాయి స్థిమితంగా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ సార్ అని చాలా హుందాగా గౌరవంగా పెట్టి అప్పటికి నన్ను నగ్నంతో మాట్లాడా. వీళ్ళ హుషారు చూసి నగ్నమునికి ఫోన్ చేసి, నువ్వు చెప్పావు కదా వస్తాలే, నేను వస్తాను అనుకోలే. గడిచిన 4 సంవత్సరాలుగా ఆయన హైదరాబాద్లో సభలకు కూడా రావట్లే. అలాంటి నగ్నముని ఈ సభకు రావడం ఆనందంగా ఉంది. ఇది అధ్యక్షోపన్యాసం. ఇంకా తర్వాత నేను మాట్లాడను, వీళ్ళ చేత మాట్లాడిస్తాను. వాళ్ళు మాట్లాడిన దానికి మీకు మధ్య లింక్గా ఉంటాను తప్ప ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడను. సో ముందుగా మీ అందరికీ మరోసారి గణేష్ రామ్ రాజమండ్రి నుంచి వచ్చారు. భరద్వాజ సీనియర్ జర్నలిస్ట్ కూర్చో, హైదరాబాద్ నుంచి వచ్చాడు. రాజమండ్రి నుంచి రావడము, హైదరాబాద్ నుంచి రావడము, నెల్లూరు నుంచి రావడము. కోట ప్రసాద్ అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్. నించో నువ్వు కూడా అద్భుతమైన డ్రామా ఆర్టిస్ట్. తనికెళ్ళ భరణి ఈయన కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి, కలిసి చదువుకున్నారు. ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళంతా ఎక్కడెక్కడో ఊరు నుంచి, రాధ ఎవరో తెలియదు, అమూల్య ఎవరో తెలియదు, అసలు వీళ్ళ కవిత్వం ఏంటో తెలియదు. వీళ్ళు అంతంత దూరాల నుంచి వచ్చి ఈ మీటింగ్లో వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చారంటే, అమ్మాయిలు తల్లులు మీరు సక్సెస్ అయ్యారా? మీ పుస్తకాలు సక్సెస్ కావడం కంటే కూడా ఈ సభ ద్వారా మీ ఇద్దరు సక్సెస్ అయ్యారు. మీ ఇద్దరికి అభినందనలు. అలా తీసుకొచ్చిన మా సుధమ్మకి అభినందనలు. ఇప్పుడు అదొకటి వాళ్ళ హ్యాపీ మదర్స్ డే. మా అమ్మాయి ఫోన్ చేసి నాకు విషయం చెప్పింది, నాన్న హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే కదమ్మా అన్న, నువ్వే నాకు అమ్మ అన్న. సో అలాగా మదర్స్ డే కూడా కావడం, ఆ ఇద్దరు తల్లి పుస్తకాలు రావడం హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రధాన అంశం నగ్నముని గారు ఈ 2 కవిత్వ సంకలనాలని ఆవిష్కరించి 1 గంట 2 గంటలు 24 గంటలు 48 గంటలు ఎంతైనా సరే ఆయన మాట్లాడతారు, మనం వింటాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి, మహాకవి కాబట్టి. నేను నగ్నముని గురించి వ్యాసం రాస్తూ శ్రీశ్రీ ఉన్నప్పుడు కూడా మహాకవి ఉండేవాడు, మనం గుర్తించలేదు, అతని పేరు నగ్నముని అని రాశారు. నాకు ఫోన్ చేసి నువ్వు నాకు చాలా దారుణంగా తిడుతున్నావు అని చెప్పాడు. అంత హాయ్. సో నగ్నముని గారు ఇప్పుడు ఈ పుస్తకాలు ఆవిష్కరిస్తారు. కవయిత్రులు ఆయన పక్కన ఉండండి. అలాగే మేడం అమ్మ వాణిశ్రీ గారు. మీరు పుట్టినట్టే చెప్తాడు, పుట్టినట్టే మాట్లాడు. దిగంబర కవిత్వంలో ఎంతలా కొట్టి, అంటే ఆ ఉడుకు రక్తంలో ఎంతలా కొట్టి మాట్లాడారో ఇప్పుడు కూడా, అంటే ఇప్పుడు యువకుడే, సంఖ్య 80 ఎంత సంఖ్య ఉంటుంది అది మనం నమ్మడానికి వీలేదు. సంఖ్య ఒకటి ఎంత తప్ప ఇప్పటికే ఆయన యువకుడు కాబట్టి. సాహిత్య వేదిక నుంచి రాజకీయ ప్రకటన చేశాడు. ఇది సాహిత్య వేదిక, 2 కవిత్వ సంకలనాల ఆవిష్కరణకు సంబంధించిన వేదిక. ఇక్కడి నుంచి
ఒక రాజకీయ కవిగా, ఒక విప్లవ కవిగా, ఒక మార్క్సిస్ట్ థింకర్గా, మార్క్సిస్ట్ ఐడియాలజీకి సంబంధించిన మనిషిగా ఒక రాజకీయ ప్రకటన చేశాడు. మిస్టర్ చంద్రబాబు, నువ్వు ఖచ్చితంగా స్తూపం కట్టాల్సిందే. ఆ పని నువ్వు ఎప్పుడు ప్రారంభిస్తావు? బహుశా ఇక్కడికి జర్నలిస్టులు వచ్చి ఉంటే, ఈ వార్త రేపు వస్తే, అది చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే దాన్ని నగ్నముని చెప్పాడు కాబట్టి ఆ స్తూపం కట్టే పనిని ప్రారంభించాల్సిందే. బికాస్ నగ్నముని చెప్పాడు, అంతే, వేరే ఏం లేదు. ఈ ఇందాక సార్ చెప్పినట్టు మహిళా ఉద్యమం వచ్చింది, మైనారిటీ ఉద్యమం వచ్చింది, దళిత ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత ఆగిపోయింది. ఈ సభ ద్వారా ఒక తీర్మానం లాంటిది చేస్తూ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము, ఆంధ్ర రాష్ట్రం అని మన ఈ సభ ద్వారా చేయాలి. పూర్తిగా ఈ సభ ద్వారా తీర్మానం చేయాలి అని అన్నారు. చేద్దాం. ఈ సభ ద్వారా, ఈ తీర్మానం ద్వారా వీళ్ళని కవయిత్రులు చేయలేదు, రాజకీయ కవయిత్రులను కూడా చేశాడు. ఈయన హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళిద్దరిని పొలిటికల్ పోయిట్స్ చేశారు. వీళ్ళు మామూలు పోయిట్స్ అనుకుంటున్నాం ఇంతవరకు. వీళ్ళు ప్రస్తుతం వాళ్ళ నుంచి దిగంబర కవిత్వం ఎలా అయితే బయటకు వచ్చిందో అలాగే వీళ్ళు సయామీ కవిత్వం, వీళ్ళ ముగ్గురిది సయామీ కావాలి కాబట్టి అలాంటి కవిత్వం, రాజకీయ కవిత్వం రాయాలి అని చెప్పకుండా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందుకే మిమ్మల్ని తీసుకొచ్చింది ఈ ఎండలో. మీ నుంచి మేము ఏం ఆశించామో దానికి 2 రెట్లు ఎక్కువ మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు నా బాల్య మిత్రుడు, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు అని 2 లైన్లో మనిషి జీవితాన్ని ఇలాంటిది అని చెప్పిన నా ప్రియమిత్రుడు, నా సాహిత్య గురువు, లోహనది, మరో దశ, సెల్ఫీ, ఏనుగమ్మ ఏనుగు సంకలనాలతో తెలుగు కవిత్వంలో తనకంటూ ఒక ప్లేస్, ఒక స్థానాన్ని సంపాదించుకున్న వసీరాని విశిష్ట అతిథి వసీరా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వసీరాకి సంబంధించిన సమస్య ఏంటంటే విపరీతమైన కవిత్వం ఇచ్చేవాడు. నేను అనుకుంటే నన్ను మించిన కవిత్వం ఇచ్చేవాడు. అది ఎంతవరకు వెళ్తుందంటే దానికి నేనే వెన్నెల రోజున ఒక 4 పద్యాలతో మా కోనసీమలో గోదావరిని కూర్చుందాము, ఒక గంట కబుర్లు చెప్పుకుని కవిత్వం చదువుకుని వచ్చేద్దామని చెప్పాను. నేను ఒక పడవ మాట్లాడి మధ్యలోకి వెళ్ళి కూర్చున్నాం. ఆ పడవ అతనికి గంట మాత్రమే మాట్లాడాను. నేను తెల్లారింది, గంట మాట్లాడిన నేను మర్చిపోయాను, వసీరా మర్చిపోయాడు, వేరే ఒక కవి ఆయన మర్చిపోయాడు. చిత్రం ఏంటంటే ఆ పడవ నడిపేవాడు కూడా మర్చిపోయాడు, వాడు కూడా ఈ కవిత్వంతో మునిగిపోయాడు. సో వసీరాతో అలా ఉంటుంది. ఇంకా కుట్ర ఏంటంటే 2 పుస్తకాలు నాకు అత్యంత ఇష్టం, బాగా నచ్చాయి, అందుకని 2 కలిపేసి మాట్లాడటం మాత్రం చెయ్యను. అమూల్యకు సంబంధించి మాట్లాడిన తర్వాత, ఇంకొక సమీక్షకు ఎవరైనా మాట్లాడిన తర్వాత అప్పుడు మళ్ళీ రాధాకి సంబంధించిన పోయిటరీ మీద మాట్లాడతాను అని అడిగాడు. నేను సరే అన్నాను. అందులో భాగంగా అమూల్యకు సంబంధించిన పోయిటరీ మీద ఇప్పుడు మాట్లాడాడు. తర్వాత వీళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ రాధాకృష్ణ కవిత్వం మీద వసీరా తన అభిప్రాయం చెప్తాడు. ఇది మామూలుగా ఏంటంటే నేను చూస్తే సాహిత్యానికి సంబంధించిన మనుషులు కొద్దిగా తక్కువగా ఉన్నారు, కుటుంబీకులు ఎక్కువగా ఉన్నారు, బోరు కొడుతుంది. కానీ ఆర్ట్ సినిమాలాగా చూడగలిగితే ఆనందంగా ఉంటుంది. ఆనందాన్ని అనుభవించడం అనేది కొద్దిగా కొంచెం శ్రమతో ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ రాధమ్మ పోయిటరీ మీద వసీరా మాట్లాడతారు. సభ 10 గంటలకు ప్రారంభమవుతుంది అని మరాఠీలో అనౌన్స్ చేస్తారు. ముఖ్య అతిథిగా ముక్కామల చక్రధర్ పరమ వీర భయంకర నాటక అని ఏదో పెడతారు.
వాడు 10-20కి వస్తాడు, అతను లోపలికి రానివాడు, నిర్దాక్షిణ్యంగా బయటికి ఎండేస్తాడు. నీకు 10 గంటలకి సభని చెప్పాం, మీ ఇంటి నుంచి నువ్వు ఇక్కడికి రావడానికి సమయం నిర్ణయించుకోవాల్సింది నువ్వే. కానీ నువ్వు 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చావు. నువ్వు ఎవరికి ఏం సమాధానం చెప్తున్నావు? అందుకని మిమ్మల్ని రానివ్వం అని చెప్పారు. ఆ స్థాయికి మనం ఎదగడానికి బహుశా దశాబ్దాల కాలం పట్టచ్చు. ఎస్, కనీసం ఇప్పుడు ఇంతమంది వచ్చారు. దయచేసి పుస్తకం కొనుక్కోండి. 150 రూపాయలు, 100 తప్ప ఎక్కువ లేవు. దయచేసి పుస్తకం కొనుక్కోండి. కొనుక్కున్న పుస్తకం మీద ఆ కవి చేత సంతకం పెట్టించుకోండి. కవి సంతకం పెట్టి ఇచ్చిన పుస్తకం కంటే కొనుక్కుని కవి చేత సంతకం పెట్టించుకుని తీసుకున్న పుస్తకానికి విలువ ఎక్కువ, ధర ఎక్కువ, ముఖ్యంగా ప్రేమ ఎక్కువ. దయచేసి ఈ పుస్తకాలనే కాకుండా ఎక్కడ పుస్తకాలు రిలీజ్ అయినా వాటిని కొనుక్కోండి. నచ్చకపోతే ఇంకెవరికి చెప్పకండి, నచ్చితే ఇంకెవరికైనా చెప్పి పుస్తకాలు పంపించాలి. కవులు బతుకుతారు, కవులు బతకాలి. కవులు లేని సమాజం, రచయితలు లేని సమాజం అస్సలు మంచిది కాదు. భవిష్యత్ తరాలకి అది చాలా హాని చేస్తుంది, మీ పిల్లలకి హాని చేస్తుంది. మీ ఇంట్లో పుస్తకాలు పెట్టుకోండి, ప్రతి ఇంట్లోనూ అలమార పెట్టుకోండి, అందులో పుస్తకాలు పెట్టుకోండి, బీరువాల్లో బట్టలు పెట్టుకోండి. ఇది ఆచరిస్తారు. నేను ప్రతి సభలోనూ ఇదే చెప్తాను, ఇది ఆచరిస్తారని ఆశిస్తూ ఇప్పుడు అమూల్య రాసిన భూమి నవ్వడం చూశాను పుస్తకం మీద సీనియర్ జర్నలిస్టు, కవయిత్రి శాంతిశ్రీ గారు, ఇద్దరు శ్రీశ్రీలో ఒక శ్రీశ్రీ మాట్లాడారు, మహా ప్రపంచాన్ని సృష్టించారు. ఇప్పుడు రెండో శాంతిశ్రీ గారు, రెండో శ్రీశ్రీ, ఆవిడ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్లో ఇప్పుడు విజయవాడలో ఉంటున్నా ఖాదర్ మహ్దీ అనే కవి, నేను పుట్టక ముందే దేశద్రోహుల జాబితాలో చేరిపోయాను అని మొదలు పెడతాడు పుట్టపచ్చిపోయాను. క్రికెట్ మ్యాచ్ నా దేశభక్తికి తూనికా కొలమానము అవుతుంది అంటాడు. 3 దశాబ్దాల క్రితం ఖాదర్ ఆవేదన అది. అప్పుడు రాశాడు కాబట్టి ఖాదర్ బతికిపోయాడు. ఇప్పుడు రాస్తే ఖాదర్ మనకు లేడని అప్సరపోయాం రాశాడు. అలా అయిపోరు ఇప్పుడున్న పరిస్థితులు. అమూల్య ఇంచుమించు ఖాదర్ ఏదైతే చెప్పాడో, నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో చేరిపోయాను అని, క్రికెట్ మ్యాచ్ నా దేశభక్తికి తూనికా కొలమానం అవుతుందని ఆవేదన చెందాడు. ఇంచుమించు అదే ఆవేదనని అమూల్య కూడా చెప్పింది. ఈ పోయమ్స్ని సెలెక్ట్ చేసే బాధ్యత వాళ్ళిద్దరూ నా మీద పెట్టారు. రాధ పోయమ్స్కి సంబంధించి నాకు ఎటువంటి ఇబ్బంది రాలేదు. నేను పోయంని వద్దు అని రాధమ్మకి ఫోన్లో చెప్తే, ఎందుకు వద్దు సార్ అని అడిగింది. అమ్మ, ఈ పోయంలో ఇది ఉంది, ఇది ఉండడానికి వీలేదు. అవునా, కరెక్టే సార్, వద్దు అని చాలా హాయిగా ఎక్కువ జరిగిపోయింది. అమూల్య దగ్గర అలా జరగలేదు. చాలా పోయమ్స్ని చాలా ఆవేశంగా, అంటే అప్పటికప్పటి పరిస్థితులని అంచనా వేసుకుని పేపర్ మీద పెట్టేసింది. ఆ పేపర్ మీద పెట్టేసింది మన కర్మగాలి ఫేస్బుక్ అనే మాధ్యమంలో వెళ్ళిపోయింది. నిజంగా మన కర్మగాలి. ఎందుకంటున్నానంటే, ఫేస్బుక్లో రోజుకి కనీసం 30 పద్యాలు వస్తాయి. 3 పద్యాలు కూడా బాగు. మనకి పబ్లిష్ చేయడానికి పత్రికలో అవి తక్కువగా ఉన్న టైంలో వచ్చిన పోయమ్స్ కాబట్టి చాలా పోయమ్స్ నిలబడ్డాయి నగ్నముని వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా పేరుతో ఎవరు పడితే వాళ్ళు రాసేస్తున్న కాలంలో ఉన్నాం. అందుకని ఆ సోషల్ మీడియాని అమూల్య విపరీతంగా వాడుతుంది. అవన్నీ పోయమ్స్ అని ఆ అమ్మాయి భ్రమించింది. పోయమ్సే, ఖచ్చితంగా పద్యాలే. కానీ విచక్షణ అనే ఒక మాట ఉంటుంది తెలుగులో. పుస్తక రూపంలో మన పద్యాలను తీసుకొస్తున్నప్పుడు
కనీస విచక్షణని మనం పాఠకులకి చూపించాలి. నీ పుస్తకం ఎవరి దగ్గరికి వెళ్తుందో నీకు అంచనా ఉండదు. ఆ పుస్తకం నీకు తెలియకుండా నీ శత్రువుల చేతిలో పడుతుంది. నీకు తెలియకుండా నీకు కొత్త స్నేహితులను పరుస్తుంది. నీకు తెలియకుండా నీ చుట్టూ ఒక శత్రు వర్గాన్ని తయారు చేస్తుంది. నీకు తెలియకుండా ఒక మిత్ర బృందాన్ని తయారు చేస్తుంది. ఇన్ని తెలియనితనాల మధ్య ఒక పుస్తకాన్ని తీసుకురావడం అనేది ఆషామాషి పని కాదు. అందుకని పుస్తకంలో పోయమ్స్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మా ఇద్దరికి మధ్య ఘర్షణ జరిగేది. అంటే కొట్టుకోవడం అరుచుకోవడం ఏం కాదు. ఆ పోయం వద్దమ్మా అనేవాడిని, ఎందుకు వద్దో చెప్పేవాడు. ఆ పోయం నాకు చాలా ఇష్టం, ఆ పోయం రావాలి అని చెప్పింది. నేను ఇంకా ఆఖరికి కోనసీమ తెలివిదారులు ఉపయోగించి మనం నెక్స్ట్ ఇంకో బుక్ వేస్తామమ్మా, అప్పటికి దాన్ని మెరుగులు దిద్దుతాం, ప్రస్తుత పుస్తకానికి మాత్రం ఈ పోయాన్ని ఆపుదాము అని సర్ది చెప్పాను. అది జరగదు. రెండో పుస్తకంలో కూడా ఆ పోయమ్స్ రావు. నేను లేకపోతే నాకు తెలియదు. ఆవేశాన్ని అమూల్య ఆభరణంగా చేసుకున్నాడు. బంగారు గొలుసు చేయించుకుంటే తాకట్టు పెట్టవచ్చు, ఆవేశాన్ని ఆభరణంగా చేర్చుకుంటే ఎవరు దాన్ని తాకట్టు తీసుకోరు. ఆ పిల్లకి ఆ విషయం తెలియదు. అందుకని చాలా ఆవేశంగా పద్యాలు రాసింది. అందులో సమాజానికి పనికొచ్చే ఆవేశాన్ని మాత్రం ఈ పుస్తకంలో పెట్టాం. ఆ అమ్మాయికి కీడు తలపెట్టేవి మాత్రం ఇందులో తీసుకురాలేదు. సో ఇవి కాకుండా అమూల్యలో ఇలాంటి ఆవేశానికి సంబంధించిన పోయమ్స్ చాలా ఉన్నాయి. రాధమ్మలో కూడా ఉన్నాయి. కాకపోతే రాధమ్మ ఆవేశం వేరు, ఈ అమ్మాయి ఆవేశం వేరు. రాధమ్మ సాధారణ గృహిణి కాబట్టి ఆ పరిధిలో మాత్రమే తన ఆవేశాన్ని పరిమితం చేసుకుంది. అమూల్య మాత్రం జర్నలిస్ట్ కాబట్టి ఆ పరిమితికి హద్దులు లేకుండా చేసుకుంది. అందువల్ల చాలా పోయమ్స్ రాలేదు. నేను ఇది చెప్పాలని అనుకున్నాను, మర్చిపోయాను. మేడం గుర్తు చేశారు కాబట్టి ఇది చెప్తున్నాను. అమూల్య, రాధ, మీ పద్యాలని నిరంకుశంగా తొలగించినందుకు సభామూలకంగా సభ మధ్యలో మిమ్మల్ని మన్నించమని కోరుతున్నాను. రెండవ పుస్తకం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్తూ ఇప్పుడు ఆప్తవాక్యం సయామీ కవుల్లో సయామీ కవుల్లో ఆ పేరు నేనే పెట్టాను. సయామీ కవుల్లో ఒకరైన సుధామురళి ఆ అమ్మాయి మాట్లాడుతుంది. దానికి ముందు ఒక్క నిమిషం నేను చెప్తాను. మగవాడు పట్టించుకోడు, తన కవిత్వంతో తాను వెళ్ళిపోతాడు. ఇంట్లో భార్య కవిత్వం రాస్తే ఏంటి పరిస్థితి, ఆ భర్తలు చెప్పాలి అని వాళ్ళు చెప్పరు. వాళ్ళ అసలు ఆ కవిత్వాన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు, వాళ్ళకి ఆ కవిత్వం అర్థమవుతుందా, అసలు కవిత్వం రాయాల్సిన పని ఏంటి అని ఎప్పుడైనా ప్రశ్నించారా? ఇవి కూడా మనకు తెలియదు. ఈ ముగ్గురు ఆడపిల్లలకి సంబంధించిన భర్తలు చిత్రంగా వాళ్ళు కలిసి వచ్చింది కూడా. రాధ పేరు కృష్ణ, భర్త పేరు రాధాకృష్ణ, మగవాళ్ళకు ఉండే పేరు. నేను నంగమూరి దగ్గరికి వెళ్ళినప్పుడు నంగమూరి అదే అడిగి వీళ్ళేంటి మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపియారు. అమూల్య చందు, సుధామురళి, వీళ్ళు ఇలాగా వాళ్ళ భర్తల పేరుని పెట్టుకుని వాళ్ళ పేరుగా మార్చుకుని ఈ కవిత్వాన్ని ప్రకటించారు. అంటే వాళ్ళ భర్తలు కూడా వీళ్ళ కవిత్వాన్ని ఇష్టపడ్డారు. వాళ్ళ కవిత్వాన్ని ఆయా భర్తలు ముగ్గురు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నువ్వు రాయి, ఏం పర్వాలేదు అని ప్రోత్సహించారు. ఇది మగాళ్ళకి మాత్రమే చెప్తున్నది ఏంటంటే, మీ భార్యలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆడవాళ్ళు ఎవరు రాసిన, మీ అమ్మగారు కావచ్చు, మీ అమ్మమ్మగారు కావచ్చు, మీ అమ్మమ్మగారు ఆత్మగారు రాయొచ్చు, రాస్తానని చెప్పచ్చు. ఈ వయసులో కృష్ణారామ అనుకోకుండా ఆత్మకథ ఏంటి అలాంటి శుద్ధులు మాత్రం చెప్పకుండా ఎవరు రాసిన స్త్రీలు ఏం రాసినా, ఆవు వ్యాసం రాసినా చక్కగా ఉంది, బాగా రాశారు. మా టైంలో ఉన్న ఆవు వేరు, ఈ టైంలో ఉన్న ఆవు వేరు, అప్పుడు ఇచ్చిన పాలు వేరు, ఇప్పుడు ఇచ్చిన పాలు వేరు,
ఇప్పుడు మేము అప్పుడు అమ్మిన పాలు డైరీ లేవు, ఇప్పుడు ఉన్నాయి అని ప్రోత్సహించారు. ఆడవాళ్ళ చేత సాహిత్యాన్ని సృష్టించేలా చేయండి. వీళ్ళ ముగ్గురిని వెనకుండి వీళ్ళ ముగ్గురికి ప్రోత్సాహం ఇస్తున్న కృష్ణప్రసాద్, మురళి, చందు, వాళ్ళ ముగ్గురిని వీళ్ళందరి తరఫున నేను అభినందిస్తూ ఇప్పుడు వాళ్ళు వేదిక మీదకి రారండి. మేము అడిగాం. నిజానికి ఈ ప్రోగ్రాంలో 2 కార్యక్రమాలు వాళ్ళ చేత చేయించారు. వాళ్ళు అంటే మనం కొంగు చాటు భర్తలు అంటాం కదా, వాళ్ళు కవిత్వం చాటు భర్తలు, అందుకని వాళ్ళు రారు. సో వాళ్ళని వదిలేదు. వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు పాపం, వాళ్ళు మొహమాట పెట్టారు. అవన్నీ నాకు నెల్లూరులో కూడా ఎదురైంది ఇదే మీటింగ్. సో సుధామురళిని ఆప్తవాక్యం చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. వీళ్ళు మళ్ళీ 2వ పుస్తకం బాధ్యత నా మీద పెట్టారు. అందుకోసం బతుకుతా. ఎందుకంటే నాకు ఒకటే బాధ్యత, మా అమ్మాయి. దానికి పెళ్లి చేసి పంపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది. దానికి ఆర్థికంగా నాకేం ఇబ్బంది లేదు. ఆర్థికంగా నేను చాలా హాయిగా పెళ్లి చేయాలి. చదువుకుంటాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటాను. ఆమె సింగిల్ పేరెంట్. అది అయిన తర్వాత జీవితాన్ని ముగించే అవకాశం ఉంటుంది అని అనుకున్నాను. వీళ్ళ పద్ధతి చూస్తే, వీళ్ళు చెప్పిన ప్రకటనలు అవి వింటే, వీళ్ళు 2వ పుస్తకం కూడా నాకు అప్పచెప్తారు. 2వ పుస్తకం కూడా సక్సెస్ అవుతుంది. అప్పుడు 3వ పుస్తకం అప్పచెప్తారు. అంటే ఇంతమందిని సమాజంలోకి వదలడం కోసం నేను కష్టపడాలి. అంటే నేను బతుకుంటా అది. వీళ్ళు ముగ్గురు చాలా హాయిగా, మేము 4 గ్రూపు వాట్సాప్ యాజ్ ఫార్ యాజ్ పుస్తకం సంబంధించినంత వరకు అమూల్యమైన పుస్తకం అనేది మా 4 గ్రూపు. ప్రతిరోజు ఏదో టైంలో ఫోన్లో 4 మాట్లాడుకుంటాం. ఒక్కోసారి రోజుకి 2-3 సార్లు మాట్లాడుకుంటాం. ఘర్షణ జరుగుతుంది, కోపాలు వస్తాయి, గ్రూపుల నుంచి బయటకు వచ్చేద్దాం అనిపిస్తుంది. మళ్ళీ తమాయించుకుని వాళ్ళకి తెలియదు, పిల్లలు అలాగే ఉంటుంది అని నేను అనుకుంటాను. ముసలాడు పెద్దోడు వద్దులే, ముసలాడు కాదు కానీ వాళ్ళు అంటారు అలా, పెద్దోడు వద్దు, ఆయనతో మనకు పంతం ఏంటి అని వాళ్ళు కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఈ ప్రయాణం అలాగే నడుస్తుంది. మా ఈ సాహిత్య ఫ్యాక్టరీ నాకు CFO కూడా పెట్టుకున్నాను. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ రాదమ్మ, మా ఫైనాన్స్ ఆఫీసర్ రాదమ్మ అని పెట్టాము. అంటే ఒక కార్పొరేట్ సంస్థలాగా దీన్ని చేద్దాము అనేది మా ఉద్దేశం. మా పుస్తకాలే కాకుండా నేను సాహిత్య వ్యాసాలు ఉన్నాయి నాకు. నేను చక్రవాకం అనే కాలం రాస్తాను, దాంట్లో సాహిత్య వ్యాసాలు ఉన్నాయి, ఒక 70-80 ఉన్నాయి, అది వేస్తున్నాము. లలిత పబ్లికేషన్స్ అనేది మా దీని పేరు, సుధమ్మ వాళ్ళ అమ్మగారి పేరు. ఆ పేరు మీద పుస్తకాలు వేసాము. 3 అలా వచ్చాయి, ఇంక ముందు కూడా అవే వస్తాయి. మా పుస్తకాలు నాది సాహిత్య వ్యాసాలు వస్తుంది. సుధమ్మ వేసిన పుస్తకం కాపీలు అయిపోయాయి, 300 కాపీలు వేసాము, 2 నెలలు అయిపోయాయి. అది 2వ ఎడిషన్ వేస్తాము. మాకు నచ్చితే ముగ్గురులో మేము చాలా సీరియస్గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, 4గురిలో ఏ ఒక్కళ్ళకి ఏది నచ్చకపోయినా మిగతా 3 దాన్ని ప్రజాస్వామికంగా డెమోక్రటిక్గా అంగీకరించడానికి వీల్లేదు. ఎవరి మీద ఒత్తిడి చేయడానికి వీల్లేదు. సపోజ్ ఈ బాటిల్ పెడదాము అని సుధమ్మ అంది, ఇది కెన్లే వద్దు, వేరే కంపెనీ బాగుంది అని నేను చెప్పాను. వెంటనే సుధమ్మ ఎస్ సార్ చెప్పింది చేద్దాం, అంతే, ఇంక వేరే మాటలేదు, మాట డిస్కస్ చేద్దాము, ఇంకా అవేం లేవు. డెమోక్రటిక్గా ఖచ్చితంగా ఒకరికొకరు గౌరవించుకుంటూ 4గురిలో ఎవరికి ఏ ఒక్కళ్ళకి వ్యతిరేక అభిప్రాయం వచ్చినా దాన్ని తిరిగి మాట్లాడకుండా ఉండాలని స్థిర నిర్ణయం తీసుకున్నాము. అది ఇప్పటివరకు నడిచింది, భవిష్యత్తులో కూడా నడుస్తుంది. మా పుస్తకాలు కాకుండా
ఇతరుల పుస్తకాలు కూడా మాకు నచ్చితే, నలుగురిలో ఏ ఒక్కళ్ళకి నచ్చకపోయినా శ్రీశ్రీ మహాప్రస్థానం వేయమని వచ్చి అడిగినా మేము వెయ్యం. నాకు నలుగురికి నచ్చితే వేస్తాం. శివసాగర్ పోయం వచ్చి వేయమంటే వెయ్యం. నాకు వ్యక్తిగతంగా వాళ్ళు ఇష్టం. అజ్ఞాత సూర్యుడు వచ్చి అడిగితే వెయ్యం. సో నగ్నముని కూడా సభకు పిలుస్తాం. ఆయన పుస్తకాన్ని వేయకపోయినా ఆయన్ని సభకు పిలుస్తాం. ఆయన పుస్తకం నాకు నచ్చకపోతే వెయ్యం. ఇది కూడా చెప్తున్నాను. అతి త్వరలో ఇంకొక 2 పుస్తకాలు వస్తాయి. బహుశా ఇదే వేదిక అవుతుంది. ఇప్పుడు వసీరా ఇందాక అమూల్య చందుకు సంబంధించిన సమీక్ష చేశారు. ఆయనకు బాగా నచ్చాయి 2 పుస్తకాలు. అందుకని ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతుందాక బ్రేక్లో కూడా అదే చెప్పాడు. బాగున్నారా, అందుకే అంతసేపు మాట్లాడాను. సర్లే పర్లేదు, బాగానే మాట్లాడాను. రాధాకృష్ణ పోయిటరీ మాట్లాడతాడు మ్యాక్సిమం అరగంటలో. ఈయన ప్రసంగం కాదు, సభ చిన్న పనులు ఉన్నాయి, పెద్దల్ని గౌరవించుకోవడం అలాంటివి ఉన్నాయి. ఆ తర్వాత కవితలు మాట్లాడతారు. డీహ్యూమనైజేషన్ పోయం మొదట విన్నది నేనే. కాగితం మీద మేద్దరు కలిసి తిరుగుతుంటే ఆ పోయము రాసి రోజు పొద్దున్నే మా ఇంటికి వచ్చి, నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను, మేద్దరు రెగ్యులర్గా కూర్చునే హోటల్లో కూర్చుంటే ఆ పోయం వినిపించాడు. ఆ పోయం విని భయపడ్డాను. అంటే నాకు పద్యాలు కూడా అర్థం కాని స్థితి, అది అసలు తెలియని స్థితి. డీహ్యూమనైజ్ రక్తంతో నిండిన సెలైన్ చేసా మనిషి, రక్తంతో నిండిన సెలైన్ చేసా మనిషి, నగరం మీద ఎవరో పగలగొట్టారు, మానవ దరహాస మహాకాశ పతాకంలో నిప్పులు పోసి నగరం మీద ఎవరో పగలగొట్టారు. ఇలా మొదలవుతుపోయాడు. డీహ్యూమనైజ్. నా కళ్ళు నా దగ్గర లేవు, ఎవరిని చూడడానికి వెళ్ళే, నా చంకల్లో కళ్ళ స్థానంలో వెంట్రుకలు. అసలు పోయము అబ్స్ట్రాక్ట్ అంటే అబ్స్ట్రాక్ట్ పోయము, చాలా దారుణమైన పోయము. ఆ పోయము చదివిన తర్వాత అప్పుడు నాకు తెలియదు, నాకు కాస్త తెలిసిన తర్వాత చదివితే నాకు జ్వరం వచ్చింది. రాసిన వాడికి దాదాపు ఒక వారం 10 రోజుల పాటు జ్వరంతో ఇబ్బంది పడ్డాడు వసీరా. ఆ వసీరాని నందివర్ధనం చెట్టు అనే పోయం రాస్తే సున్నిత మనస్కులు ఎంత బాగా తీసుకున్నారు. పొద్దున్నే లేచి చూస్తామా, మంచు కాగితం మీద ముడుచుకున్న పావురాలమ్మ, పావురాలు ఇంకా నిద్రపోతూనే ఉన్నాయి. నందివర్ధనం పువ్వులు. పొద్దున్నే లేచి చూస్తామా, ఆకుపచ్చని కాగితం మీద పావురాలు ఇంకా నిద్రపోతూనే ఉన్నాయి. పాపం పిచ్చి పావురాలమ్మ, నూకలున్నాయనుకుని సాయంత్రం పూట నేల మీద వాళ్తాయి. అది పోయం. ఇంతే పోయం. అది రాసిన వసీరా డీహ్యూమనైజేషన్ అనే పోయం రాశాడు. మేధావి అనే పోయం రాసిన వసీరా ఎలిజీ అండ్ డెమోక్రసీ, ఎన్టీఆర్ సంబంధించిన టైంలో ఎలిజీ అండ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం మీదకి సానుభూతి సంతాపం చెప్తూ పోయం రాశాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాధమ్మ రాసిన పోయంని తను రాసిన తనకి అత్యంత పేరు తెచ్చిన ఒక పోయంతో మిళితం చేసి ఆ కవి చెప్పడం. మామూలుగా సాధారణంగా తెలుగు సాహిత్యంలో మాత్రమే జరిగే ఒక దరిద్రం ఏంటంటే, కొట్టేసింది నా పోయం బ్రహ్మాండం వాస్తవం అనే పద్ధతి ఉంది ఇక్కడ విజయవాడలో. అలాంటి వాతావరణం ఉన్న తెలుగు సాహిత్యంలో తాను ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాసిన డీహ్యూమనైజేషన్ అనే పోయంని పోలిన ఆ వేదనని, అప్పటి పరిస్థితిని ఇప్పటి పరిస్థితికి అన్వయించి రాధమ్మ పోయం రాయడం అది చాలా అద్భుతమైన విషయం. ఒక సీనియర్ కవిగా ఆ అమ్మాయిని రాసిన పోయిటరీని తన పోయంతో, వసీరా అంటే వాడే మామూలుడు కాదు, చాలా పెద్ద కవి, చాలా పెద్ద పేరున్నవాడు. తెలుగు సాహిత్యంలో చాలా రీసెంట్గా కేంద్ర సాహిత్య అకాడమీ రావాలి, మిస్ అయింది. చాలా పెద్ద పేరున్న కవి. అలాంటి పెద్ద పేరున్న కవి తాను రాసిన 30 ఏళ్ల క్రితం తాను రాసిన పోయము నీడలు రాధమ్మ పోయిటరీలో కనిపించాయి అని చెప్పాడంటే ఖచ్చితంగా అది రాధమ్మ గొప్పతనంగాను, భవిష్యత్తులో ఇంకా మంచి కవిత్వం రావడానికి స్ఫూర్తిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళకి రెడ్డి నేను వచ్చి మాట్లాడతా. ఇప్పుడు మనకు వచ్చిన ఒక అద్భుతమైన అదృష్టం ఏంటంటే నగ్నమురి గారు రావడం. దాంతోపాటు ఇంకొక అదృష్టం ఏంటంటే నగ్నమురి గారు రాసిన పద్యాన్ని ఆయనే ఇప్పుడు చదివి వినిపిస్తారు. నిన్న రాత్రి ఆ పోయం వినే అదృష్టం
నాకు, ప్రసాద్కి, వసీరాకి దక్కింది. నేను అదృష్టాన్ని పంచుకునేవాడిని, దురదృష్టాన్ని నాతో ఉంచుకునేవాడిని. అందుకని అదృష్టాన్ని పంచాలనుకుంటున్నాను కాబట్టి నగ్నముని గారు ఆ పోయం చదివిన తర్వాత 2 నిమిషాలు అయిపోతుందమ్మా, 2 నిమిషాలు. ఆ పోయం చదివిన తర్వాత వీళ్ళిద్దరూ చెరో 2 నిమిషాలు వాళ్ళ స్పందన చెప్తారు. అనంతరం గాయత్రి గారు వర్ణ సమర్పణ, పెద్దల్ని సన్మానించుకోవడంతో కార్యక్రమం ముగుస్తుంది. అనంతరం భోజనం చేస్తాం. సార్ ఇక్కడ కూర్చొని చెప్పండి. తర్వాత కేవలం ఈ పోయం మీదే మేము ముగ్గురు ఒక గంట పావు మాట్లాడుకుని నలుగురు తీర్మానించింది ఏంటంటే నగ్నముని మళ్ళీ రాయడం, చాలా కాలంగా రాయట్లేదు. నగ్నముని మళ్ళీ రాయడం అని నేను ప్రపోజల్ పెట్టాను. వసీరా సమర్థించాడు, ప్రసాద్ అంగీకరించేలా చేశాడు, ఆయన ఒప్పుకున్నాడు. ఇంకెక్కడి నుంచి నగ్నముని ఒక కవిత్వం రాస్తాడు. మళ్ళీ కొంతకాలంగా మరో తీర్మానం. అలాగే నేను మొదలుపెట్టి ఆపాను అని అనుకుంటున్నా నవలని రాత్రి వినిపించాను. ఆపడానికి వీల్లేదు, అది అర్జెంటుగా పూర్తి చేయాల్సిందే. ఆ తీర్మానం ఒకటి చేసి 2 అయ్యాయి. మూడోది వసీరా అనేవాడు ఒక లాంగ్ పోయం రాయాలని నా చిరకాల కోరిక. వాడిని అడిగాను, రాస్తాలేరా అన్నాడు. ఈ ఫేస్బుక్ వచ్చిన తర్వాత రాసేసి ఏదో పెట్టేయడం అలవాటు అయిపోయి రాస్తాలేరా అన్నాడు. నిన్న ఆ తీర్మానం జరిగింది. ఈ 3 అయిన తర్వాత అతిపెద్ద తీర్మానం నగ్నముని నాటకం రాయడం. ఆ నాటకాన్ని మా డ్రామా సంబంధించిన పెద్దవాడు కోట ప్రసాద్, సినిమా నటుడు, సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు నుంచి చూస్తాడు. సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు ఆయన. తనికెళ్ళపల్లి క్లాస్మేట్స్, వాళ్ళ బృందం ఒకటి ఉంది. వాళ్ళందరూ కలిపి నగ్నముని గారు రాసిన నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించాం. ఇవి మేము చేసిన తీర్మానాలు. బహుశా ఈ 4 సక్సెస్ అవుతాయి అని అనుకుంటున్నాము. ఈ నగ్నముని పోయం గురించి మాట్లాడాలి, పెద్దవాడిని కాదు. రాస్తే మాత్రం రాస్తాను. నేను మాట్లాడితే కొడతాడు. రాస్తే నేను అమలాపురంలో ఉంటే, నేను హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి నేను కలిసేపటికి కోపం పోతుంది. అందుకని నేను రాస్తాను. ఇప్పుడేం మాట్లాడాను. ఇప్పుడు కవయిత్రులు వాళ్ళ అభిప్రాయాల్ని వినీ కవిత రూపంలో చెప్తారు, అంటే తప్పు మాట్లాడతారు. మొదట ఎవరు రాధాకృష్ణ మాట్లాడతామమ్మా? రాధాకృష్ణ మాట్లాడుతుంది. అమ్మా ఇప్పుడు ఇక్కడి నుంచి కార్యక్రమం నేను తప్పుకుంటాను. గాయత్రి గారు చూస్తారు, ఎందుకంటే సన్మానాలు అవి ఉంటాయి. అవి నాకు వాళ్ళు ఎవరు చేస్తారో ఏంటో నాకు తెలియదు కాదు. నేను పలానా వాళ్ళకి చేయమని చెప్పకూడదు. అందుకని నేను తప్పుకొని కూర్చోండి, మీరు అందరూ కూర్చునే ఉంటారు.